ఈరోజు యావత్ భారతదేశానికి రాష్ట్ర శృంఖలాల నుండి విముక్తి కలిగిన రోజు. మరి ఈ 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మరి యావత్ భారతదేశానికి నా తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను మేడస్వామి, నేడిగొండ గ్రామం, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా. నేను ఆర్టిస్టును. ఈ సందర్భంగా మరి గ్రామ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. అది మరి ఏమనగా, యువకులు మరి ఈ వీడియో చూసి కొంచెమైనా మారుతారని నేను ఆకాంక్షిస్తూ మరి వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియోను చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న యువత మరి వ్యసనాలకు, చెడు అలవాట్లకు, మరి డ్రగ్స్ కానీ ఇతరత్ర మాదక ద్రవ్యాల రూపంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ మత్తుకు బానిసై మరి కుటుంబానికి, ఇక్కడ గ్రామానికి, అదేవిధంగా సమాజానికి కూడా ఎందుకు పనికి రాకుండా పోతున్న ఈ తరుణంలో బాధ కలిగించి మరి మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా విషయాన్ని యువతకు వివరించి చెప్దామనుకుంటే వినే స్థాయిలో వాళ్ళు లేరు. మరి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్పినా కూడా మరి తల్లిదండ్రుల మీదకే తిరగబడే సందర్భాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి సమయంలో ఈ స్వతంత్రం వచ్చి కూడా అలాంటి యువత పెచ్చుమీరిపోతుంటే వచ్చి కూడా మనకు స్వతంత్రం రానట్టే అని నా యొక్క ఉద్దేశం. మనం ఎప్పుడైతే మన నడవడిక, మన ప్రవర్తన, మన కుటుంబానికి మనం ఏ రకంగా చేయుతను అందిస్తున్నాం, మరి అదేవిధంగా సమాజానికి, అదేవిధంగా దేశానికి మనమంతూ సహాయ సహకారాలు ఏమో ఇస్తున్నాం అనే ఉద్దేశం కనీసం ప్రతి యువతకు ఇది ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. మరి కుప్పలు కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ యువత గుంపులు గుంపులుగా నిలబడి కూర్చొని చెట్ల కింద, బెంచీల పైన, డబ్బాల దగ్గర మరి ఒకరి సిగరెట్లు ఒకరు తాగుకుంటూ, మరి గుట్కాలు, పాన్పరాకులు నోట్లో వేసుకుంటూ మరి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మరి అలాంటి యువత కనీసం ఇలాంటి మత్తు పదార్థాలకు తావివ్వకుండా, మరి వాటి జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్ నిర్ణయించుకోవడం, మరి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం వాళ్ళు మరి ముందుకు రావాలని నేను మరొకసారి కోరుకుంటున్నా. మరి ఈ డ్రగ్స్ అనేక రూపాల్లో ఎన్నో విధాలుగా మన మార్కెట్లోకి వస్తుంది. మరి ఆ డ్రగ్స్ను మనం ఏ రోజైతే తరిమి కొట్టి మనం ఒక సమాజానికి ఉపయోగపడే ఒక ఆయుధంలా తయారవుతామో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. మరి ఈ సందర్భంగా మన తల్లిదండ్రులు, యువత తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని మరి నానా కష్టాలు పడి, కాయ కష్టాలను అనుభవించి, మరి తిన్నా తినకపోయినా ఒక పూట పస్తులు వండుకుంటూ మరి పిల్లల కోసం, పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పడుతున్న శ్రమ, ఆ త్యాగం మనం కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి మరొకసారి యువత తల్లిదండ్రుల మాటలు విని మరి అదేవిధంగా సమాజానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి కోరుకుంటూ, మరి తల్లిదండ్రులు పడే ఆవేదన ఇంత అంతా కాదు. వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లకుండా మరి వాళ్ళను కూడా మనల్ని ఏ రకంగానైతే వాళ్ళు చాదుతున్నారో, మరి వాళ్ళ ఉద్దేశం మనం ఒక స్థాయిలో ఉండాలని, మరి మనం మంచి పొజిషన్లో ఉండాలని వాళ్ళు ఏ రకంగా కష్టపడి మరి మనల్ని సాదుకుంటున్నారో అదే స్థాయిలో మనం నిలబడి మరి మనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చుకొని మరి ఆ గౌరవంతో మనల్ని సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తించబడే విధంగా మరి తల్లిదండ్రులకు కానీ, గ్రామానికి కానీ, దేశానికి కానీ మీరందరూ సహాయ సహకారాలు అందించి మరి మీ జీవిత భవిష్యత్తును అంధకారంలో పోకుండా మరి మంచి వెలిగే విధంగా తీర్చిదిద్దుకుంటారని మరొకసారి కోరుకుంటూ, మరి తల్లిదండ్రులు పడే ఆవేదన నా పాట రూపంలో ఒక చిన్న ప్రయత్నం. పెద్ద దావకానలో పుట్టంగానే అరుపు విని మెరుపులాగా మెరిసిపోయేరా,
చెంప మీద ముద్దు పెట్టి గుండెల కద్ది బిడ్డాని కళ్ళల్లో వెలిగిపోయెరా. నే నడవాలని కొని తెచ్చిండు వాకరు, నవ్వాలని అయ్యే జోకరు. నా బాగోగు కోసం తను అయ్యే లేబరు, నాన్నే కదరా కనిపించే దేవుడు. సిరిగిన అంగీలేసిన మా నాయన చిరుతపులోలే వెంచెరా. మైల పనే చేసిన మా నాయన మహారాజులే సాదెరా. సిరిగిన అంగీలేసిన మా నాయన చిరుతపులోలే వెంచెరా. మైల పనే చేసిన మా నాయన మహారాజులే సాదెరా. తాయతులు తానికలు ఎన్ని ఎత్తులేసైనా తన కంటే ఎదగాలని కోరుకుంటాడు. అప్పు చేసి తిప్పలైన నా గొప్పల కోసమని బట్టలు కొనిపించి నన్ను చదివిపించెనే. నవ్వుల ఫోటోలు గోడకు పెట్టిండే, నలుగురు చూడాలని డీపీ పెట్టిండే. బయటన నవ్వుకుంటూ బాధలు దాచిండే, ఎన్నో చేసుకుంటూ వెనకనే ఆగిండే. గరీబైన నవాబోలే నన్ను సాదిండే. సిరిగిన అంగీలేసిన మా నాయన చిరుతపులోలే వెంచెరా. మైల పనే చేసిన మా నాయన మహారాజోలే సాదెరా. జెండా వందనం రోజు జెండోలేనే మెరవాలని జోరుగా ఇస్తిరి బట్టలు సేపించిండే. ఐస్ క్రీము బండి ఇంటి ముందు గంట గొట్టంగానే జేబులన్న పైసలన్నీ మాయమవుడే. నా పుట్టిన రోజే పండుగ అనుకుండే, బజారులన్నీ తిరిగి బట్టలు తెచ్చిండే. మండే ఎండతోని తిండిని పెట్టిండే, పస్తులు ఉండి నాకు ఆస్తులు ఇచ్చిండే. నాలిక చూసిన రుచులన్నీ నాన్నిచ్చిందే. సిరిగిన అంగీలేసిన మా నాయన చిరుతపులోలే వెంచెరా. కూలీ పనే చేసిన మా నాయన కుబేరునోలే సాదెరా. ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే, మరి మీ తల్లిదండ్రులు కూడా మీ మీద ఆశలు పెట్టుకొని ఈ రకంగా ఎన్నో కష్టాలు పడి మరి మిమ్మల్ని చదువుకుంటున్న ఈ తరుణంలో మీరు వాళ్ళకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించి మరి వాళ్ళ జీవన మనగడకు మీరు కూడా ఒక స్థాయిలో ఉండాలని మీ అంతలో మీరు ఇక్కడ నుండి ఈ రోజు నుండి శపథం చేసుకొని మరి ఈ రోజు నుండి అలాంటి వ్యసనాలకు గురి కాకుండా బానిసలు కాకుండా మంచి దారిలో నడిచి మరి మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాను.